గాయ్స్ నేను మీ ప్రియా వెంకి ఈరోజు వచ్చేసి థర్డ్ డే షిరిడీలో మేము స్టార్ట్ అయ్యామండి. మేము షిరిడీలో మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యామండి. ఔరంగాబాద్కి 12 జ్యోతిర్లింగం కృష్ణేశ్వర టెంపుల్కి మేము స్టార్ట్ అయ్యామండి. స్టార్టింగ్ వెహికల్కి 3000 తీసుకున్నాడండి. మేము ఆ రోజే బ్యాకప్ అయ్యామండి. సో లగేజెస్ కూడా వెహికల్లో ఎక్కించేసామండి. కృష్ణేశ్వర టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి మేము. సో మేము కార్తీక మాసంలో వెళ్ళడం వల్ల ఈ టెంపుల్ కూడా అసలు ఖాళీ లేదండి. ఇక్కడ కూడా 200 తీసుకున్నామండి టికెట్స్. ఇక్కడ కూడా ఫుల్ లైన్ ఉందండి. ఇక్కడ కూడా వెయిట్ చేసాం. చాలా క్రౌడ్గా ఉంది కార్తీక మాసం అనేమో. ఇక్కడ కూడా బయట నుంచి లైన్స్ అండ్ లోపల కూడా క్యూ లైన్స్ ఉన్నాయండి. లోపల కూడా ఫైనల్గా అయితే ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ గుడి నిర్మాణం అంతా ఎర్రరాయితో నిర్మించబడి ఉందండి. ఈ స్వామివారిని దర్శించుకోవటానికి పురుషులందరూ చొక్కా తీసేసి దర్శించుకుంటున్నారండి. ఇక్కడ టెంపుల్లో మాకు 1 అవర్ 1.5 అవర్ పట్టిందండి. త్వరగానే అయిపోయింది దర్శనం. ఫోన్స్ అయితే ఎలా ఉన్నా కానీ మాకు తీయడానికి అసలు అవ్వలేదండి వీడియో లోపల. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 1 అవర్ అయ్యిందండి. సో ఫుల్గా దాహాలు వేసాయి అందరికీ. చెరుకు రసం తాగుతున్నాము. ఇక్కడ అన్ని షాప్స్ అవైలబుల్ ఉన్నాయండి. నుంచి ఒక 2 kmలో ఎల్లోరా కేవ్స్ ఉందండి. సో మేము ఎల్లోరా కేవ్స్కి రీచ్ అయిపోయాము. ఎల్లోరా కేవ్స్కి లోపల ఎంట్రీకి 50 రూపీస్ టికెట్ అండి. సో తీసుకోవడానికి వెళ్తున్నామండి. ఇదేనండి ఆ టికెట్ కౌంటర్. ఎల్లోరా కేవ్స్ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నామండి మేము. సో ఇదంతా తిరిగేసరికి చాలా టైం పట్టేసింది. లోపలికి రీఎంట్రీ అవుతున్నామండి మేము. వచ్చి రాగానే సెల్ఫీ స్టిక్ కొన్నానండి నేను. ప్లేస్ వచ్చేసి మన 20 రూపీస్ నోట్ మీద ఉండే ప్లేస్ అండి. ఈ ప్లేస్ మా వారు చూపిస్తున్నారనమాట ఈ వీడియోలో ఈ ప్లేస్ అని. మొత్తం ఈ ఎల్లోరా కేవ్స్ చూడడానికి చాలా అంటే చాలా ఓపికగా ఉండాలండి. మాకు సహం తిరిగేసరికి ఓపిక అయితే అయిపోయింది. ఇక్కడ పైనుంచి స్టెప్స్ ఉన్నాయండి. సో స్టెప్స్ పైనుంచి వెళ్తే శివాలయం ఉంది లోపల. సో దర్శనానికని వెళ్తున్నాం పైకి. ఇటు నందీశ్వరుడు కూడా దర్శనం ఇస్తున్నాడండి శివాలయం ముందు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరౌండింగ్ బ్యాక్ సైడ్ వెళ్తున్నామండి. బయట మ్యాప్ ఉంటుందండి. ఇన్ని గేట్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే ఎక్కడికి వెళ్తాము అన్నది అన్నీ ఉన్నాయండి. సో చూసుకొని వెళ్ళండి మీరు విజిట్ చేసేటప్పుడు దీన్ని. ఇటు సైడ్ వాటర్ ఫాల్స్ ఉందన్నారండి. సో మేమైతే అక్కడికి వెళ్ళడానికి అని వెళ్తున్నాం. చుట్టూ కూడా చాలా ప్రశాంతతమైన వాతావరణం ఉందండి. సో అన్ని కేవ్స్ని మ్యాక్సిమం కవర్ చేయండి. చూడడానికి అయితే చాలా పెద్ద ప్లేస్ కాబట్టి త్వరగా వెళ్తే అంతా విజిట్ చేయొచ్చు. మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. బట్ వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా తక్కువగా ఉంది. సో వెళ్ళి జస్ట్ షార్ట్స్ తీసుకొని వచ్చేసామండి అక్కడి నుంచి, ఆ ప్లేస్ నుంచి. అది చూసేసి ఇంకా ఓపికలు అయిపోయేసరికి బ్యాక్ వచ్చేస్తున్నామండి. మధ్యలో పిక్స్ అవి తీసుకున్నాము వ్యూస్ బాగుందని. మేము ఫుడ్ కూడా ఎల్లోరా కేవ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లంచ్ చేసేసి మినీ తాజ్మహల్కి స్టార్ట్ అయ్యామండి మేమైతే మినీ తాజ్మహల్కి రీచ్ అయిపోయామండి. వచ్చేసరికి అప్రాక్సిమేట్లీగా 4 అయ్యిందండి. మేము ఇక్కడ బయటగా లైట్గా స్నాక్స్ తీసుకొని టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నామండి మేము. టికెట్స్ తీసేసుకొని కొంతసేపు ఇక్కడే కూర్చున్నామండి చాలాసేపు.
పిల్లలు ఆడుకున్నారండి కొంతసేపు. తర్వాత పిక్స్ తీసుకున్నాం ఈ ప్లేస్లో. తర్వాత లోపలికి వెళ్దామని వెళ్తున్నామండి. సో ఇదేనండి మినీ తాజ్మహల్. ఇది ఆగ్రాలో ఉండే తాజ్మహల్ కాదండి, ఔరంగాబాదులో ఉన్న మినీ తాజ్మహల్. సేమ్ తాజ్మహల్ లానే ఉంటుంది కానీ తాజ్మహల్ కాదండి. తాజ్మహల్లా ఉండాలని దీన్ని నిర్మించారండి. దీన్ని చూస్తే అచ్చం తాజ్మహల్ చూసే ఫీలింగ్ వస్తుందండి. ఇక్కడికి వచ్చేసరికి మా ఓపికలు అయితే మొత్తం అయిపోయాయండి. సో చూడండి ఆ స్టెప్స్ కూడా ఎలాగెక్కుతున్నామో మేము. ఇది పైన స్టెప్స్ ఎక్కిన తర్వాత వ్యూ అండి, చాలా బాగుంది వ్యూ అయితే. ఇది వచ్చేసి ఔరంగజేబు భార్య దిల్ రాస్ బాను బేగం సమాధి నిర్మాణం అండి. ఇది బాను బేగం కొడుకైనటువంటి అజం షా నిర్మించాడండి ఈ నిర్మాణం మొత్తాన్ని. సమాధి లోపల చాలా బాగుందండి. ఆ కట్టడం నిర్మాణం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అందరూ కాయిన్స్ మనీ వేస్తూ దండం పెట్టుకుంటున్నారండి. ఇక్కడంతా అయిపోయిన తర్వాత మా ట్రైన్కి టైం అవుతుందని మేము బ్యాకప్ అయ్యామండి. మా వెహికల్ వాడు చాలా త్వరగా చూపించేసాడండి అన్నీ ఆ రోజు. సో త్వరగా అయిపోయింది చూడాల్సినవన్నీ. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉందండి. సో మేము వెళ్ళిన రోజు అది క్లోజింగ్లో ఉంది. మా ట్రైన్కి టైం ఉందని ఔరంగాబాద్లో ఉన్న షాపింగ్స్ చూడడానికి వెళ్ళామండి ఆ రోజు నైట్. ఔరంగాబాద్ నుంచి మేము కాచిగూడ వచ్చామండి వైజాగ్కి రావడానికి ట్రైన్కి. సో ఇదేనండి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్. 4th డే మేము కాచిగూడలో దిగామండి. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ అండి. కాచిగూడలో ఫ్రెష్ అప్ అయ్యి చిన్న బిర్లా మందిర్కి వెళ్ళామండి. దీన్ని శ్రీ శ్యామ్ మందిర్ అంటారంట, పక్కనే ఉంది. ఈ టెంపుల్ని 2వ బిర్లా మందిర్ అని కూడా అంటారండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్కి మేము సోమవారం వెళ్ళామండి. ఇక్కడ శివాలయం కూడా ఉంది. సో కార్తీక మాసం సోమవారం ఇక్కడ కూడా శివయ్య దర్శనం అయిపోయిందండి మాకు. ఇక్కడ నుంచి మేము టిఫిన్స్ చేసేసి చార్మినార్కి వెళ్ళామండి. చార్మినార్ తర్వాత పక్కనే ఉన్న పవరాల్ మసీద్కి వెళ్ళామండి. సో ఇదేనండి మా 4th డే హైదరాబాద్లో. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చేసామండి కాచిగూడ. రైల్వే స్టేషన్లో ఫుడ్ దొరుకుతుందండి, బాగానే ఉంది. రీజనబుల్ కాస్టే ఉన్నాయండి ఫుడ్ కూడా. ఇది కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.